ముక్కుపచ్చలారని 3 నెలల చిన్నారిని మాత్రం కొందరి అగ్రవర్ణాల అహంకారం మాత్రం పొట్టనబెట్టుకుంది. అభం శుభం తెలియని ఆ పసికందును వారి కుల దురహంకారం మాత్రం అనంత లోకాలైతే పంపింది. కన్న తల్లి ముందే కన్న పసిగుడ్డు కాటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ తల్లి హృదయం కకావికలమైపోయింది. ఆర్తనాదాలతో బర్వెక్కున హృదయంతో తన కన్న బిడ్డే తన చేతిలో విగత జీవిగా మారినటువంటి పరిణామక్రమంలో ఆ తల్లి హృదయం పింజేసినట్టు కావడంతో తల్లి బర్వెక్కున హృదయంతో ఆర్తనాదాలు పెడుతూ నా బిడ్డ నాకెక్కడ దేవుడా, నా బిడ్డ ఎక్కడ పోయింది దేవుడా అంటూ కూడా ఓ తల్లి మాత్రం రోధిస్తున్నటువంటి తీరు ఏకంగా ప్రపంచాన్ని కదిలిచ్చింది. ప్రపంచాన్ని, సభ్య సమాజాన్ని సైతం కన్నీటి పర్యంతం అయ్యేలా చేసింది. ఈ హృదయ విదారక ఘటనకు నాగర్ కర్నూలు జిల్లా మాత్రం కేంద్ర బిందువైంది. కుమ్మెరలో మల్లన్న స్వామి జాతర సందర్భంగా గణేష్ కుటుంబం ఆ దేవాలయానికి వెళ్లారు. దైవ దర్శనార్థం, దైవ దర్శనం కోసం వారు క్యూలైన్లో నిలబడేటటువంటి పరిణామక్రమంలో ఒక్కసారిగా అక్కడ కొంతమంది అగ్రవర్ణాల కుల దురహంకారం ఎటకేలకు పీక్స్కి వెళ్ళింది. కుల పిచ్చితో రాజుదేలిపోయినటువంటి కొందరి కుల అగ్రవర్ణాల కుల అహంకారం మాత్రం వారిపై దాడికి తెగబడేలా చేసింది. ఈ హృదయ విదార ఘటనను చూస్తూ సభ్య సమాజం తలదించుకునేటటువంటి ప్రయత్నం అని చెప్పాలి. నేటి యుగంలోనూ టెక్నాలజీ పరంగా, సామాజిక అంశాల పరంగా కొత్త పుంతలు దొక్కుతున్నటువంటి నేటి ఆధునిక తెలంగాణ సమాజంలో ఇలాంటి చీడపురుగులు ఉన్నంత వరకు ఇలాంటి ఆకృత్యాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి విషాదకర ఘటనలు ఎన్నో బహిర్గతం అవుతూనే ఉంటాయంటూ ఆ దుర్ఘటన మాత్రం, ఆ ఉదంతం మాత్రం మనకు చెప్పకనే చెప్తుంది. కుమ్మెరలో మల్లన్న స్వామి జాతర సందర్భంగా బాధిత కుటుంబీకులు దైవ దర్శనార్థం వెళ్ళినటువంటి నేపథ్యంలో తక్కువ జాతి అంటూ, తక్కువ కులపోళ్ళు అంటూ దర్శనం చేయనీయమంటూ కూడా హుకుం జారీ చేసే ప్రయత్నంతో పాటు వారిని దేవాలయం నుంచి నెట్టివేసే ప్రయత్నం కూడా చేశారట. మల్లన్న దేవుడు సాక్షిగా కుమ్మెరలో జరిగినటువంటి ఆ వ్యవహార శైలిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా బాధితులకు బాసటగా నిలవాల్సినటువంటి పోలీసులే కంప్లైంట్లో తప్పుందంటూ తిరస్కరించే ప్రయత్నం కూడా చేశారు. అదే సందర్భంలో దాడికి తెగబడేటటువంటి కొందరి అగ్రవర్ణాల వారికి మరికొంత సలహాలు ఇచ్చి కౌంటర్ పిటిషన్లు వేయాలని కూడా ఒక సలహా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో బాధిత కుటుంబీకులు లబోదీపం అంటూ రోడ్డుపైకి చేరారు. వారి ఆర్తనాదాలు విన్నటువంటి కొంతమంది మీడియా మిత్రులు మాత్రం ఆ విజువలైజేషన్ అంతా షూట్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు మీడియా సంస్థలకు కూడా ఈ వ్యవహారం పాకినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం అయితే ఒకంత సమాజానికైతే బహిర్గతమైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో నేటికి కుల దురహంకారంతో రగిలిపోతూ కులం మాటన రాత్రి కొన్ని కఠిన హృదయాలు మాత్రం మన సమాజంలోనే ఉన్నాయి, మన చుట్టూరానే తిరుగుతున్నాయి. వారితో అత్యంత ప్రమాదకరం అంటూ ఆ ఉదంతం మాత్రం మనకు చెప్పగానే చెప్తుంది. ఈ వ్యవహారంలో పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, మరికొందరు రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతున్నారంటూ కూడా కొన్ని విభిన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. నేడు ఆధునిక సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఎన్నో చట్టాలు బలోపేతం చేసినప్పటికీ కూడా కొందరి కుల పిచ్చి, మరికొందరి కుల దురహంకారం, మరీ ముఖ్యంగా కొందరి అగ్రవర్ణాల కుల దురహంకారం మాత్రం ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందంటూ ఈ ఘటన మనకు చెప్పకని చెప్తుంది. హృదయ విదారక ఘటన, వాళ్ళు హృదయాలను చలింపజేసేటటువంటి ఆ దుర్ఘటనకు మాత్రం సభ్య సమాజం మాత్రం తలదించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందంటే అతిశయోక్తి కాదేమో. మరి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగినటువంటి ఆ వ్యవహారం, ఆ ఉదంతం మాత్రం ఒక చిన్నారిని మాత్రం పొట్టన పెట్టుకోగా కుల దురహంకారాన్ని మాత్రం ఎట్టకేలకు బయట పెట్టింది. కులం పిచ్చితో తక్కువ జాతి అంటూ హేళన చేయడంతో పాటు ఏకంగా దాడికి తెగబడేటటువంటి వ్యక్తులపై కావచ్చు, కొందరు అగ్రవర్ణాల ఆ కుల దురహంకారానికి పాల్పడుతూ తమ హుకుంను, తమ అధికారాన్ని, తన పెత్తనాన్ని చెలాయించేటటువంటి వారిపై ఖచ్చితంగా చట్టం చర్యలకు ఉపక్రమించాలంటూ అధికారులు సైతం వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ ఆ ఉదంతం మాత్రం మనకు వేలెత్తి చూపుతుంది. అదే చెప్పకనే చెప్తుంది. గొడవ పడుతుంటే మీ కాలు పట్టుకుంటే సార్ మా పాపని మా తమ్ముని ఏం చేయకూడదని నేను అమ్మాయి ఆ రెడ్డిస్ వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటే మమ్మల్ని జడ పట్టి పాపకు నొక్కి 2 చెంపల మీద కొట్టిరు. చెంపల మీద కొట్టిన తర్వాత పాప ముఖం చూడనంటే పాప లేదు, మీరు లేదు, జరగండి అని పాపకి మమ్మల్ని పక్కకు నూకేసి సార్. పాపకి నూకినప్పుడు పాపకి ఇక్కడ నన్ను దెబ్బ తాకింది చూడలేదు సార్. పాప పాలు తాగుతుంటే మేము మంచిగానే ఉండాలనుకున్నాం. పాప అయితే సార్ కానీ అక్కడ ఏం జరిగింది మాకు అర్థమవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చేస్తున్నారు సార్. మాకు ఏదైనా జరగాలి. ఆ పాప చనిపోయింది. ఆ పాపకు ఫస్ట్ కూడా వాళ్ళు కొడితే నెలలు నిన్న ముందుకే పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయితే నీలపూర్ హాస్పిటల్ 2 నెలలు ఉన్నాం. 2 నెలల తర్వాత మళ్ళీ మేము జాతరలో మమ్మల్ని అది చేసారు సార్. మొత్తం 2 సార్లు సార్. వాళ్ళ గొడవలే మేము వాళ్ళకి భయపడి కూడా మేము కేసు కూడా పెట్టలేదు సార్. మమ్మల్ని ఊళ్ళో ఉండని చెప్పారు. మా మీద మేము వేరే కేసులు పెడితే కూడా పాప వయసు 2 months.